హాయ్ హలో. సో ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే, చాలామంది అమ్మాయిలు వర్కౌట్ చేసి మానేస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతారా అని చెప్పి చాలామందికి ఇది ఒక మైండ్లో సందేహం ఉంటుంది. సో దాని రీజన్ వల్ల అసలు జిమ్కి కూడా వర్కౌట్ చేయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తుంటారు. సో రీసెంట్గా మా జిమ్లో ఒక క్లయింట్ అమ్మాయి జాయిన్ అయింది. సో 1.5 మంత్ అయింది. తను ఒక 4 to 5 kgs లాస్ అయింది. సో నేను అడిగిన ఆమెని, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఎందుకు జిమ్కి రావలేదు, వర్కౌట్ చేయడానికి ఆలోచన రాలేదంటే ఆమంది, లేదు నాకు ఒక మైండ్లో ఒకటి ఆలోచన ఉండేది, జిమ్ వర్కౌట్ అమ్మాయిలు చేస్తే మళ్ళీ మానేస్తే డ్రాస్టిక్గా వెయిట్ పెరిగిపోతారు అని చెప్పి ఆమెకు ఆలోచన ఉండే. సో దానివల్ల ఆమెకు జిమ్కి రాలేదని చెప్పి రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో చూడండి, సో మీకున్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నా వినండి. ఫస్ట్ థింగ్, మీరు ఒక వర్కౌట్ జిమ్కి స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఫస్ట్ థింగ్ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటారు. అంటే మీరు ఒక డైట్ ఫాలో అవుతారు. సో డైట్ ఫాలో అయ్యి వర్కౌట్ మన క్యాలరీస్ బర్న్ చేస్తాం కాబట్టి ఒక 4 or 5 kgs తగ్గుతాం. వాళ్ళ బాడీ కండిషన్ బట్టి అందరికీ సేమ్ రిజల్ట్ ఉండదు. కొంతమంది 3 kg తగ్గొచ్చు, కొంతమంది 4 kg తగ్గొచ్చు. ఇక్కడ ఏంటంటే, మీరు అనుకున్న గోల్ ఒక 10 or 12 kg వెయిట్ తగ్గారు, ఫ్యాట్ లాస్ అయ్యారనుకోండి, మీరు సడన్గా మీ ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో ఒక బ్రేక్ ఇచ్చారు, 1 month or 2 months బ్రేక్ ఇచ్చారనుకోండి. సో ఇక్కడే మెయిన్ వచ్చే చిక్కు ఏంటంటే, చూడండి, మీరు ఆ 2-3 monthsలో డైట్ యథావిధిగా ఫాలో అయ్యి ఏదైనా యాక్టివిటీ, ఓకేనా, మీరు వాకింగ్ కానీ ఏదైనా యాక్టివిటీ, సో మీకు జిమ్కి రావడానికి టైం లేదు కాబట్టి ఏదైనా యాక్టివిటీస్, లేదు మీ డైలీ లైఫ్ స్టైల్లో ఎక్కువ యాక్టివిటీస్ పెంచుకొని ఉంటే వెయిట్ పెరగదు. మీరు యాక్టివిటీ అంటే మీరు క్యాలరీస్ బర్న్ చేయకోకుండా ఫుడ్ డైట్ ఏదైతే ఉందో అది వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు ఎక్స్ట్రా క్యాలరీస్ని మీరు తీసుకున్నారనుకోండి, సో అప్పుడు మీరు ఎక్స్ట్రా క్యాలరీస్ స్టోర్ చేసుకున్నట్టు తప్ప బర్న్ చేయట్లేదు కాబట్టి వెయిట్ అనేది డ్రాస్టిక్గా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళ ఫిజిక్ చూసే ఉంటారు, సో ఎప్పుడు ఫిట్గా ఉంటారు, రైట్. కొన్ని షూట్స్కి వెళ్తారు వాళ్ళు, లైక్ ఆ షూట్స్కి వెళ్ళినప్పుడు 10 days 15 days ఆ ప్లేస్లో జిమ్స్ అవైలబిలిటీ కూడా ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డైట్ అంటే వాళ్ళకు సపరేట్ డైటీషియన్ ఉంటారు. సో డైట్ మాత్రం సేమ్ ఫాలో అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఒక 10-15 days వర్కౌట్ లేకపోయినా వెయిట్ పెరగడానికి రీజన్ ఏంటంటే డైట్ ఫాలో అవుతారు. సో సింపుల్ లాజిక్ ఏంటంటే, మీరు ఒకవేళ యాక్టివిటీ లేకపోయినా మీ డైట్ని మెయింటెనెన్స్ క్యాలరీస్ని దాంట్లో క్యాలరీ డిఫిసిట్లో వెళ్తేనే మీరు ఆ వెయిట్ అనేది పెరగదు. అలానే మీరు ఇష్టం వచ్చినట్టు తినేసి ఏ యాక్టివిటీ లేదు, జిమ్ మానేసిన తర్వాత ఉంటే ఖచ్చితంగా వెయిట్ అనేది పెరుగుతుంటుంది, ఓకేనా. సో ఈ చిన్న సందేహం మీకు క్లారిఫై చేస్తున్నా. సో ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి మీకు చెప్తున్నా. సో ఇలాంటి మోర్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైట్, బాయ్.